క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శక్తిగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈ రోజుతో మనము రూతు గ్రంథ ధ్యానాలను ముగించుకుంటాం. ఈనాటి పాఠంలో రూతు గ్రంథము 4వ అధ్యాయము 12 నుండి 21 వరకు ధ్యానించుకోబోతున్నాం. బోయజు రూతును పెళ్లి చేసుకొని కుమారుని పొందాడు. ప్రజలందరూ బోయజును ఆశీర్వదించారు. యూదా వంశంలోని పెరేసు వంశావళి ఇక్కడ ప్రస్తావించబడింది. తామారు యూదాకు కనిన పెరేసు వంశము వలె ఆ కుమారుని వర్ధిల్ల చేయాలని వారంతా రూతు బోయజులను అభినందించారు, దేవుణ్ణి స్తుతించారు. రూతు నయోమిని ఎంతో ప్రేమించింది. ఆమె నయోమికి 7 కుమారుల కంటే ఎక్కువ. 7 అనగా సంపూర్ణత. నయోమి రూతుకు పుట్టిన ఆ శిశువుకు దాదిగా వ్యవహరించింది. ఇతడే ఆమెకు ఓదార్పు, ఆదరణ. దావీదు వరకు ఈ వంశావళి కొనసాగింది. అతడు దావీదుకు తాత. పొరుగు స్త్రీలు నయోమి కోసం కుమారుడు పుట్టాడు అని అతనికి ఓబేదు అని పేరు పెట్టారు. ఈ గ్రంథపు ముగింపులోని చక్కటి ఆదరణకరమైన ఆనందభరితమైన మాటలను గురించి అందులోని విశేషాలను తెలుసుకోవడానికి మనము సిద్ధపడదామా? ప్రియ సోదరీ సోదరులారా, ఈరోజు మన పాఠం రూతు గ్రంథం 4వ అధ్యాయం 12 నుండి 21వ వచనం వరకు వినండి. ప్రజలందరూ బోయజును ఆశీర్వదిస్తున్నారు. ఈ అధ్యాయంలో మనకు ఎన్నెన్నో సత్యాలు బోధపడతాయి. 12వ వచనం, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. నీవు బలవంతుడవై ధనధాన్య సమృద్ధి కలిగి యోగ్యుడవై జీవించు. బెత్లెహేములో నీ ఉత్తమ సౌశీల్యాన్ని నిరూపించుకో, ఇంకా మంచి పేరు తెచ్చుకో. ఈ విధంగా ప్రజలు అతణ్ణి ప్రోత్సహిస్తున్నారు. యెహోవా ఈ యవ్వనస్తురాలి వలన నీకు దయచేసే సంతానము నీ కుటుంబము తామారు యూదాకు కలిగిన పెరెసు కుటుంబము వలె ఉండునుగాక. పెరెసు వంశీకులు ఎందరో ఉన్నారు. వీరు దేవుని చేత ఆశీర్వదించబడినవారు. సంఖ్యాకాండం 26వ అధ్యాయము 20-21 వచనాలు ఈ జాబితాలో యూదావారి వంశంలో పెరెసీయులు, పెరెసు వంశస్థులు పేర్కొనబడి ఉన్నారు. కాబట్టి బోయజు రూతును పెండ్లి చేసుకుని ఆమె వద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించాడు. గనుక ఆమె కుమారుణ్ణి కన్నది. అప్పుడు స్త్రీలు నయోమితో అన్నారు, ఈ దినమున నీకు బంధువు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందునుగాక. ఆయన నామము ఇశ్రాయేలీయులలో ప్రకటించబడునుగాక. గమనించాలి, రూతు ఒక కొడుకును కన్నది. అప్పుడు స్త్రీలు అతణ్ణి చూచి నీకు బంధువు పుట్టాడు అని నయోమితో అంటున్నారు. దేవుడు నిన్ను మరచిపోలేదు అంటున్నారు. దేవుణ్ణి స్తుతిస్తున్నారు. రూతు కన్న ఈ పిల్లవాడు గొప్పవాడవుతాడు. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతణ్ణి కన్నది అని నయోమితో చెప్తున్నారు. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడవుతాడని నయోమితో చెప్పారు. 7 కుమారులు అన్నప్పుడు ఈ అంకె సంపూర్ణతను సూచిస్తుంది. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కౌగిట ఉంచుకొని వానికి దాదిగా ఉన్నది. ఆమె పొరుగు స్త్రీలన్నారు, నయోమి కొరకు కుమారుడు పుట్టాడు. అతనికి ఓబేదు అని పేరు పెట్టారు. అతడు దావీదుకు తండ్రి అయిన యెష్షయికి తండ్రి. కుమారుడు అన్నప్పుడు మనుమడు అని కూడా అర్థం వస్తుంది. నయోమికి మనుమడు పుట్టాడు. ఓబేదు అనే పేరుకు అర్థం సేవకుడు లేక ఆరాధికుడు. నయోమి చాలా వృద్ధురాలైపోయింది. ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించింది. ఇప్పుడు ఓబేదు పుట్టినప్పుడు ఆమెకు ఎంతో ఆదరణ కలిగింది. మనుమడు తనకు చేదోడు వాదోడుగా ఉంటాడు. నయోమి మనుమణ్ణి ఎత్తుకున్నది, కౌగిలించుకున్నది. బోయజు దంపతులు నయోమిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు, పోషిస్తున్నారు. నయోమి ఓబేదుకు చిన్నప్పటి నుండే ఎన్నెన్నో పూర్వీకుల గాథలు చెప్పేది.
ఆ విధంగా అతణ్ణి దైవ సేవకునిగా తీర్చిదిద్దింది. పెరెసు వంశావళి ఏదనగా పెరెసు, హెస్రోను, రాము, అమ్మీనాదాబు, నయస్సోను, శల్మాను, బోయజు, ఓబేదు, యెషయి, దావీదు. చూచారా, ఇది దావీదు వంశావళి. యేసుక్రీస్తు దావీదు కుమారుడు. ఈ వంశావళులు మత్తయి, లూకా సువార్తల్లో రాయబడి ఉన్నాయి. అందుకే అపొస్తలుడైన పౌలు రోమాపత్రిక 3వ అధ్యాయం 29వ వచనంలో అన్నాడు, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. సోదరీ సోదరులారా, ఈ వాక్య భాగంలో ఓబేదు అనే శిశువును చూస్తున్నాము. ఈ బాలుడు నిజంగా ధన్యుడు. ఇతని తండ్రి బోయజు, తల్లి రూతు. వృద్ధురాలైన నయోమి చేతిలో అతడు పెంచబడుతున్నాడు. గొప్ప ఆశీర్వాదం. తండ్రి యెహోవాయందు భయభక్తులు కలిగిన విశ్వాసి. నయోమి తన మనుమణ్ణి ఆప్యాయంగా పెంచే భక్తురాలు. తల్లి రూతు దేవుని యందు భయభక్తులు గల ఉత్తమ ఇల్లాలు. అపొస్తలుడైన పౌలు 2 తిమోతి 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్పిన మాటలు గుర్తుంచుకోండి. నీ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోనూ నీ తల్లి అయిన యునీకేలోనూ నివసించింది. అది నీయందు సహా వసిస్తున్నది. అవ్వ తల్లి మనుమడు, లోయి యునీకే తిమోతి, అలాగే నయోమి, రూతు, ఓబేదు. ఎంత చక్కని క్రమమో చూడండి. రూతు, బోయజు, నయోమి ఈ ముగ్గురి మధ్యలో పెరిగిన ఓబేదు నిజంగా ధన్యుడే. రూతు మొదటి భర్త మహలోను, గతించిన నయోమి భర్త ఎలీమెలెకు. ఆ ఇద్దరి వంశక్రమాన్ని బోయజు నిలువబెట్టాడు. ఇదంతా తలంచుకున్నప్పుడు రూతు తన అత్తయైన నయోమికి ఎంతో కృతజ్ఞురాలై వ్యవహరించింది. బోయజు కూడా ఎంతో ధన్యుడు. దేవుని కృపచేతనే యేసు ప్రభువు యొక్క వంశక్రమంలో చేరినవాడయ్యాడు. ఇప్పుడు నయోమి నిజంగా నయోమి, మారా కాదు. నయోమి అనగా దేవుడు మధురమైన వాడు అని అర్థం. దేవుని సౌశీల్యం మధురమైనది. దేవుని తలంపులు, దేవుని ధ్యానం, దేవుని చిత్తం అంతా మధురమే. రూతు గాథ సుఖాంతం. ఓబేదు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఇతని నుండి దావీదు వరకు, దావీదు నుండి యేసుక్రీస్తు వరకు వంశరేఖ పొడిగించబడింది. ఓబేదు దైవసేవకుడు. యేసుక్రీస్తు ఓబేదులాగే సేవకుడై జన్మించాడు. ఓబేదు అనగా సేవకుడు అన్నాము గదా. యేసుక్రీస్తు కూడా పరిచర్య చేయటానికే వచ్చాడు, చేయించుకోవటానికి కాదు. స్త్రీలు నయోమిని ఆశీర్వదిస్తూ ఒక మాట అన్నారు, ఇతడు నీ ప్రాణాన్ని ఓదారుస్తాడు, ముసలితనమున నీకు పోషకుడవుతాడు. కుటుంబంలోని వృద్ధులను ఆదరించి పోషించే మనుమలు, మనమరాండ్లు ధన్యులు. చిన్నపిల్లలు దేవుని దృష్టిలో ఎంతో విలువైనవారు. చిన్న పిల్లలను ఆటంకపరచక నా వద్దకు రానియ్యండి, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే అన్నాడు యేసు. ఓబేదు ఒక శిశువుగా రూతు చేతుల్లో కనిపిస్తున్నాడు. అదే వంశంలో అవతరించిన దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు ఒక మానవ శిశువై మరియమ్మ చేతిలో పొత్తిగుడ్డల్లో కనిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో మనము నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎలీమెలెకు వంశం మహలోను మరణంతో ఆగిపోలేదు, గాని అది బోయజు ద్వారా కొనసాగింది. ఈ రోజున మనకు ఒక బంధు విమోచకుడున్నాడు. ఇదే సువార్త. ఆయనే యేసుక్రీస్తు. ఈ రోజున ప్రజలు పరలోకానికి దూరంగా పయనిస్తున్నారు, దేవునికి దూరస్థులై బ్రతుకుతున్నారు. వారికి బంధు విమోచకుడు కావాలి. యేసుక్రీస్తు నీ స్వంత విమోచకుడై ఉంటేనే గాని నీవు ఎన్ని క్రిస్మస్ పండగలు చేసుకున్నా, ఎన్ని ఈస్టర్ పండగలు చేసుకున్నా ఎట్టి ప్రయోజనమూ ఉండబోదు. నయోమికి మనుమడు పుట్టాడు. ఆమెకు ఎంతో ఆదరణ. ఆ పిల్లవానికి ఒబేదు అని పేరు. ఒబేదు అనే మాటకు అర్థం ఇప్పుడే చెప్పుకున్నాము, సేవకుడు లేక ఆరాధికుడు. చట్టరీత్యా అతడు నయోమికి మనమడే.
అతడు నిజంగా సేవకుడే, ఆరాధికుడే అయ్యాడు. రూతు గ్రంథంలో చిట్ట చివర వంశావళి చెప్పబడింది. ఇది ఎంతో ముఖ్యమైన వాక్య భాగం. ఇది దావీదును యూదా గోత్రానికి కలుపుతున్నది. లేకపోతే మనకు దాఖలా దొరకదు. ఈ వంశావళిని బట్టి రూతు గ్రంథం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నది. యేసుక్రీస్తే మన బంధు విమోచకుడు అనే సత్యాన్ని రూతు గ్రంథంలో ప్రతి పుటలో చూడగలం. యేసుక్రీస్తు మనకు ఎలా బంధు విమోచకుడయ్యాడు? ఎందుకనగా ఆయన యొక్క సహవారసులం మనం. ఆయన మనల్ని విమోచించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన విమోచించటానికి సమర్థుడు. ఆయన పునరుత్థానుడు. స్వేచ్ఛగా మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళగలడు. అన్నిటినీ మించి ఆయన మన కోసం విమోచన క్రయం చెల్లించాడు. దానిని దేవుడు అంగీకరించాడు. యేసు ప్రభువుకు ఈ అర్హతలన్నీ ఉన్నాయి. యేసు మనకు ఎలా బంధువు? ఆయన దేవుడై ఉండి మానవుడయ్యాడు. మానవులమైన మనకు ఆయన బంధువే. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తి దారి, చీకట మన్నైన నా వంక చల్లగా చూడు మాయా, చల్లగా చూడు మాయా. జగదుత్పత్తి దారి, చీకట మన్నైన నా వంక చల్లగా చూడు మాయా, చల్లగా చూడు మాయా. పనికి రాని పాత్రనని పారవేయకుమా, వంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ యేసును పొగడుచుందా, సాక్షిగా ఉండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తి దారి, చీకట మన్నైన నా వంక చల్లగా చూడు మాయా, చల్లగా చూడు మాయా. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవరు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి, ఆటంకంబుల నుండి నన్ను తప్పించి ఎల్లప్పుడు కావుమయ్యా,
చేసేవాడు మాయా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి చీకట మన్నైనా నా వంక చల్లగా చూడు మాయా. చల్లగా చూడు మాయా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 16 వచనం వరకు వినండి. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడు. ఏలయనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. యేసుక్రీస్తు మానవ కుటుంబములో ప్రవేశించాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీయూ తెలియని వారి ఎడలను, తోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. కాలము సంపూర్ణమైనప్పుడు గలతీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం ప్రకారం దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించడానికి ధర్మశాస్త్రమునకు లోబడినవాడై ఆయన మన మానవతను ధరించాడు. మనకు సమీప బంధువయ్యాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చాడు. సోదర మానవుడయ్యాడు, శ్రమపడ్డాడు, రక్తం కార్చాడు, చనిపోయాడు. ఆయన ఈ రోజున నీకు నాకు బంధు విమోచకుడయ్యాడు. ఆయన మన కష్టసుఖాలన్నీ ఎరిగినవాడు. మనతో తనను తాను సంయుక్తపరుచుకోవడానికి ఆయన సిగ్గుపడలేదు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో పౌలు చెప్పినట్లు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానము పొందాలని గురి వద్దకే పరుగెత్తుతున్నాను. దేవుడు ఎందుకు మానవుడయ్యాడు? దానికి ఒక్కటే జవాబు, మానవ విమోచన కొరకే దేవుడు మానవుడయ్యాడు. ఆయన మనకు ఆత్మబంధువు, బంధు విమోచకుడు. మనల్ని విమోచించడం ఆయనకెంతో ఆనందం. నయోమికి మరొక బంధువు ఉన్నాడు, కాని అతడు బంధు విమోచకుడు కాడు. కాని బోయజు బంధువు మాత్రమే కాదు, బంధు విమోచకుడు కూడా. విమోచించడానికి ఇష్టపడుతున్నాడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం మీ హృదయాలపై రాసుకోండి. నమ్మేవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఉచితముగా అంటే ఏమీ కారణము లేదు, ప్రేమను బట్టి అలా చేశాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో పౌలు అన్నాడు, మన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదాము. ఆయన స్వచ్ఛందంగా మన కోసమై చనిపోవటానికి సిద్ధమయ్యాడు. యేసుక్రీస్తు విమోచించగల సమర్థుడు. బెత్లెహేములో నయోమికి బంధువులెందరో ఉండవచ్చు, కాని బోయజు ఒక్కడే బంధు విమోచకుడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం జ్ఞాపకం చేసుకోండి. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపన చేయటానికి నిరంతరము జీవిస్తున్నాడు. గనుక వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన మనకు సమర్థుడైన, శక్తిమంతుడైన బంధు విమోచకుడు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో భక్తుని సాక్ష్యం వినండి. నా విమోచకుడు సజీవుడని, తరువాత ఆయన భూమి మీద నిలుస్తాడని నేనెరుగుదును. నా బంధు విమోచకుడు యేసు సజీవుడు. ఆయన ఇప్పుడు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వాన ఉండి మన కోసమై విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన సర్వసమర్థుడైన విమోచకుడు.
ఫిలిప్పీ 2:9-11 వరకు, పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడాయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు వ్యక్తిగతంగా నీకు బంధు విమోచకుడా? అయితే దేవునికి స్తోత్రం. లేకపోతే ఇప్పుడే ఆయనను స్వకీయ రక్షకునిగా, విమోచకునిగా అంగీకరించడం శ్రేయస్కరం. ఈ సందర్భంలో మరొక సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. బంధు విమోచకుడు అనే మాటకు హీబ్రూ పదం గోయల్. గోయల్ అనగా విమోచకుడు. చనిపోయిన వ్యక్తికి అతి సన్నిహితుడు, బంధువు అయిన వ్యక్తిని గోయల్ అంటారు. అతడు చనిపోయిన తన బంధువు వంశాన్ని, ఆస్తిని నిలుపుతాడు. గోయల్ యొక్క నియమాలు ధర్మశాస్త్రంలో చెప్పబడినాయి. చనిపోయిన తన సన్నిహిత బంధువు యొక్క భార్యను ఇతడు వివాహమాడతాడు. చనిపోయిన వాని వంశం నిలిచేటందుకు అతని కోసం సంతానం కంటాడు. రూతు గ్రంథంలో ఆస్తిని, చనిపోయిన వాని భార్యను స్వీకరించి బంధు విమోచకుడైన వాడు బోయజు. రూతుకు, రూతు ఆస్తికి బోయజే విమోచకుడు. ఇందులో మనం గ్రహించవలసిన వాస్తవం ఏమిటంటే, దేవుడు తండ్రి, మానవులంతా సహోదరులు. మన పక్షాన యేసు శిలువ మీద చనిపోయి మనల్ని దేవుని సంతానముగా స్థిరపరిచాడు. దేవుని కుటుంబంలో మన మధ్య ఉన్న సంబంధాలన్నీ యేసుక్రీస్తు యొక్క త్యాగపూరితమైన బలియాగము వల్లనే స్థిరపరచబడ్డాయి. ముగింపులో దావీదును గురించి కొన్ని మాటలు చెప్పాలి. వంశావళులు బైబిల్లో రాయబడి ఉన్నాయి. యేసుక్రీస్తు వంశావళిలో ఉన్న వ్యక్తుల పేర్లు మనకెంతో ఆశ్చర్యం కలిగిస్తాయి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఇశ్రాయేలును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలలో యూదా గోత్రాన్నే దేవుడు ఏర్పరచుకున్నాడు. అదే గోత్రంలో యేసు ప్రభువు జన్మించాడు. గమనించాలి, యేసు ప్రభువు మనుష్య కుమారుడు, దావీదు కుమారుడు. ఆయన దేవుని కుమారుడు కూడా. ప్రవచనాలు ఎలా నెరవేరినది తెలుసుకోవాలంటే, యేసుక్రీస్తు మానవతను రుజువులతో గ్రహించాలంటే బైబిలులోని వంశావళులు మనకెంతో ఉపకరిస్తాయి. మన విశ్వాసానికి, మన భక్తికి ఇవి ఎంతో దోహదపడతాయి. యేసుక్రీస్తు మానవుడు, ఆయన దేవుడు. ఆయన వంశావళిలో మామూలు మనుష్యులు ఎందరో ఉన్నారు. మనలను తన సోదరులని చెప్పుకోటానికి ఆయన సిగ్గుపడలేదు. గనుక సువార్తను గురించి మనము సిగ్గుపడవలసిన పని లేదు. మరో మాట, గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం. బోయజు దంపతులకు ఓబెదు అనే కొడుకు పుట్టాడు. దేవుడిచ్చిన బహుమానానికి రూతు, నయోమి, బోయజు దేవుణ్ణి స్తుతించారు. దేవుడు ఈ దంపతులకు ఇచ్చిన బహుమానం ఎంతో విలువైనది. దేవుడిచ్చే బహుమానాలకు మనం గృహ నిర్వాహకులం. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల తమ బాధ్యతలను నమ్మకంగా నిర్వర్తించాలి. దేవునికి లెక్క అప్పగించాలి. తల్లిదండ్రులు తమ శిశువులను దేవునికి సమర్పించాలి, ప్రతిష్ఠించాలి. బాల్యమందే వారు నడువవలసిన త్రోవను వారికి చూపించాలి. పెరిగి పెద్దవారై వారు దాని నుండి తొలగిపోరు. సర్వ శరీరాత్మలకు అధ్యక్షుడు మన తండ్రి అయిన దేవుడు. మనము ఆయనపై ఆధారపడి ఉన్నాము. పిల్లల పెంపకం గొప్ప సేవ. దేవుడే మనల్ని నడిపించాలి. పిల్లలను మనం దేవుని కృపాసనం వద్దకు ఎడతెగక తెస్తూ ఉండాలి. కుటుంబారాధన పిల్లల మనస్సులపై చెరిగిపోని ముద్ర వేస్తుంది. ఈ అధ్యాయంలో ఒక గొప్ప మర్మం దాగి ఉంది. మోయాబీయురాలైన రూతు దావీదు వంశానికి పితామహి, ప్రపితామహి అవటం విశేషం. క్రైస్తవ సంఘంలోనికి అన్యులకు ప్రవేశం లభించటానికి రూతే కారకురాలు. యూదులలో కొందరికి ఇది మింగుడు పడని మాత్ర. షిమ్మీ దావీదును దూషిస్తూ, నీ పుట్టుక అన్యురాలి నుంచి వచ్చింది అన్నాడు. కానీ అది దేవుని కృప.
ఈ విషయంలో దేవుడు సిగ్గుపడలేదు. ఓబెదు అంటే సేవకుడు, క్రైస్తవ విశ్వాసి యజమాని వాడుకొనుటకు అర్హమైన పాత్ర. సేవ చేయించుకునేవారు స్వార్థపరులు, సేవ చేసేవారు నిస్వార్థ బుద్ధి గలవారు. యేసు సేవ చేయడానికే వచ్చాడు కాని సేవ చేయించుకోవటానికి కాదు. నయోమికి గొప్ప ఆశీర్వాదం. ఈ దినమున నీకు మనుమణ్ణి ఇచ్చిన యెహోవా స్తుతినొందునుగాక. ఆయన నామము జాతి అంతటా ప్రస్తుతింపబడునుగాక. ఇంతటితో రూతు గ్రంథం ముగిసింది. అయితే సోదరుడా, సోదరి, నీవు రక్షించబడినావా? యెహోవా ఆశీర్వాదము, కాపుదల, యేసుక్రీస్తు సన్నిధి కాంతి, కరుణ, పరిశుద్ధాత్మ కాంతి ప్రసారము, సమాధానము మనకు సదాకాలము ప్రాప్తించునుగాక. ఆమేన్. దావీదు యొక్క తాత పేరేమిటి? దావీదు యొక్క తాత పేరేమిటి? 1 యెషయి, 2 ఓబేదు, 3 పెరెసు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, బోయజు రూతును పెళ్లి చేసుకుని కుమారుని పొందాడు. ప్రజలందరూ బోయజ్ను ఆశీర్వదించారు. వారంతా రూతు, బోయజులను అభినందించారు. దేవుణ్ణి ఎంతగానో స్తుతించారు. నయోమి రూతుకు పుట్టిన ఆ శిశువుకు దాదీగా వ్యవహరించింది. ఇతడే ఆమెకు ఓదార్పు, ఆదరణ. దావీదు వరకు ఈ వంశావళి కొనసాగింది. అతడు దావీదుకు తాత. పొరుగు స్త్రీలు నయోమి కోసం కుమారుడు పుట్టాడు అని అతనికి ఓబేదు అని పేరు పెట్టారు. ఓబేదు దైవ సేవకుడిగా వర్ణించబడ్డాడు. నయోమి చేతిలో విశ్వాసిగా, దైవ సంబంధిగా పెరిగాడు ఓబేదు. ఇక్కడ తిమోతి యొక్క తల్లి అవ్వల పోలిక చూడగలం. నయోమి చేతిలో శిశువైన ఓబేదు వలె మరియ చేతిలో యేసు శిశువును చూస్తాం. మహలోను మరణంతో ఎలీమెలకు వంశం ఆగిపోలేదు. ఓబేదుకు అర్థం సేవకుడు, ఆరాధకుడు. మన విమోచకుడైన యేసు క్రీస్తును మనకందించే ఈ గ్రంథం ఎంతో ప్రాముఖ్యమైంది. ప్రభువు దేవుడయుండి మనిషిగా వచ్చి మనలను విమోచించాడు. ఆయన దేవదూతల స్వభావాన్ని ధరించుకొనక మనతో పాలివాడై మన బంధు విమోచకుడయ్యాడు. ఇందును బట్టి ఆయన ఎంతమాత్రము సిగ్గుపడలేదు. మానవ విమోచనకై మానవుడయ్యాడు. ఈ పాఠం సర్వసమృద్ధిగా సువార్త సారాంశమంతటిని మనకిస్తూ ఉన్నది. మన విమోచకుడు సజీవుడని తెలుసుకున్నాక ప్రతి నామానికి పైగా ఉన్నట్టి యేసుక్రీస్తు నామంలో రక్షణ పొందగలం. బంధు విమోచనను గుర్చిన ఎన్నో శ్రేష్టమైన సత్యాలను విన్నాం. ఇంతటితో రూతు గ్రంథ ధ్యానాలు ముగిశాయి. వచ్చే పాఠంలో మరొక గ్రంథ అధ్యయనాలను ప్రారంభించుకుంటాం. అంతవరకు సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. దైవాశీస్సులు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.